హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, మీకు వచ్చిన ర్యాంక్తో ఏ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది అండ్ ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ సూటబుల్ అవుతుంది అండ్ కాలేజ్ని చూస్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఏ కాలేజ్ని మనం చూస్ చేసుకుంటే బెస్ట్ అండ్ ఏ బ్రాంచ్ని చూస్ చేసుకుంటే బెస్ట్ అనే విషయాల్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రజనీ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హలో రజనీ గారు. హలో అండి. సో ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది. సో బేసిక్గా స్టూడెంట్స్ ప్యానిక్ అవుతూ ఉంటారు, ఎలాంటి డాక్యుమెంట్స్ మా దగ్గర ఉండాలి అని చెప్పేసి. సో బేసిక్గా ఎలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళు పెట్టుకోవాలండి దగ్గర? అంటే లైక్ వాళ్ళకి నార్మల్గా వాళ్ళ ర్యాంక్ కార్డు, 10th 12th సర్టిఫికేట్స్, తర్వాత ఇవైతే మెయిన్ అనుకోండి. ఎక్స్ట్రా అంటే ఎన్సీసీ కానీ వాళ్ళకి ఏదైనా స్పోర్ట్స్ ఏదైనా ఉంటే ఇవి కాకుండా మెయిన్ వచ్చేసేసి ఆధార్ కార్డు అండ్ ఒకవేళ రిజర్వేషన్ ఉంటే కనుక కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఒక్కోసారి డొమిసైల్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఒక 3 sets ఆఫ్ వాళ్ళ ఫోటో కాపీస్ తీసుకోవాలి, ప్లస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. ఇవి ఉంటే చాలు వాళ్ళకి. సో 3 pages ఉంటాయి కాబట్టి అందులో ఫస్ట్ పేజ్లో ఒక కాలేజ్ వచ్చింది అనుకోండి, సో మళ్ళీ ఇంకా బెటర్ కాలేజ్ కోసం మళ్ళీ సెకండ్ పేజ్లో మనం చూస్ చేసుకోవచ్చా? చూసేసుకోవచ్చు ఆరామ్సే. ఎందుకంటే కొంతమందికి వాళ్ళ ర్యాంక్ బట్టి వాళ్ళు అనుకుంటారు నాకు బెటర్ కాలేజ్ వస్తుందేమో అనుకోండి. సో ఆప్షన్ లేదనుకోండి, దే కెన్ గో ఫర్ సెకండ్ కౌన్సిలింగ్ ఆల్సో. కానీ బై ఛాన్స్ ఫస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళకి రాలేదనుకోండి, మళ్ళీ అప్పుడు కానీ వెళ్ళొచ్చు. కానీ ఏమో కొంతమంది ఫస్ట్ కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యి వాళ్ళు వేరే ఆప్షన్ పెట్టుకున్నారు అనుకోండి, వీళ్ళకి ఈ ఆపర్చునిటీ ఉంటుంది. కనుక వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సెలెక్ట్ చేసేసుకుని వెబ్ ఆప్షన్లో ఫీజు కట్టేసుకొని రిపోర్ట్ చేసేస్తే వదిలేసుకోవచ్చు, అక్కడికి పెట్టేసుకోవచ్చు. దానికి తోడు వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేస్తే ఏమవుతుందంటే ఇన్ కేస్ వాళ్ళకి అది ఉంటే ఆప్షన్ కనుక, కానీ అక్కడ వాళ్ళు పెట్టుకోవాలి ఫ్లోటింగ్ ఆప్షన్ అని, ఐ వాంట్ టు అప్గ్రేడ్ అని వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ. అది పెట్టుకున్నారు అనుకోండి, దెన్ దిట్ బికమ్స్ ఈజియర్ ఫర్ దెమ్. అలా పెట్టుకున్నప్పుడు బై ఛాన్స్ ఏమో లేకపోతే కనుక ఆ ఫస్ట్ వాళ్ళకి అలాగే రిటైన్ ఉంటుంది, బికాస్ దే పెయిడ్ ద ఫీజ్. లేదు నేను వెళ్తాను అంటే కూడా నార్మల్ చాలా క్యాజువల్గా ఈ ఫస్ట్ కట్టిన ఫీజు వాళ్ళ తీసుకున్న కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అదేం పెద్ద ఇష్యూ కాదు. దే కెన్ ఆరామ్సే గో విత్ వాట్ ఎవర్ ద బ్రాంచ్ వాట్ దే వాంట్ అండ్ ద కాలేజ్ ఆల్సో. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ర్యాంకింగ్ అండ్ దట్ ఆప్షన్స్ చూసింగ్. సో మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది, సో వాళ్ళకు కాలేజ్ని ఎక్స్పెక్టేషన్లో పెట్టుకుని ఉంటారు. ఆ కాలేజ్లో సీట్ వస్తుంది కానీ సేమ్ అనుకున్న బ్రాంచ్లో సీట్ రాదు. సో కాలేజ్ ముఖ్యం అంటారు లేకపోతే బ్రాంచ్ ముఖ్యం అంటారా అండి? ఒకటి చెప్తానమ్మా, ఈ మధ్య నేను నాకున్న ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. స్టూడెంట్స్ అన్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకోవాలి ఫస్ట్ మెయిన్. కానీ చాలామంది ఏం చేస్తారు ఇక్కడ పేరెంట్స్ ప్రెషర్ వల్ల, పక్క వాళ్ళని, ఫ్రెండ్స్ అని ఏదో వినేసి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని సప్రెస్ చేసుకొని ఇవాళ సిఎస్సి చాలా పోతుంది అది అని ఆలోచించి తీసేసుకుంటారు. కానీ ఇన్నర్ ఎక్కడో వాళ్ళ కాన్షియస్లో దట్ దే డోంట్ హ్యావ్ దట్ టువర్డ్స్ ఇట్. సో నా అకార్డింగ్లీ ఇఫ్ దే టేక్ ద చోజన్ సబ్జెక్ట్ ఆఫ్ దేర్ చాయిస్, ఇట్ ఇస్ బెటర్ ఫర్ దెమ్. కానీ లేదు, కానీ ఈ మధ్య ఎలా అవుతుందంటే ఈ కొత్తగా వచ్చిన కోర్సెస్ వల్ల ఏ కోర్స్ తీసుకున్నా కానీ దాని రిలేటెడ్ దాంట్లో వెళ్ళిపోతే ఇట్స్ బెటర్. ఓకే. సో అటానమస్ ఉంటుంది, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఇన్ని రకాలు ఉంటాయి. సో ప్రియారిటీ ఎక్కువ దేనికి ఇవ్వాలండి స్టూడెంట్స్? అట్లా ఏం లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే మీకు తెలుసు అనుకోండి, గవర్నమెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళకంటూ ఒక పర్టికులర్ సిలబస్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక అకాడమిక్ కరికులం ఉంటుంది, వాళ్ళు దాన్ని బట్టే ఉంటుంది. దెర్ ఇస్ నో ఫ్లెక్సిబిలిటీ ఫర్ దెమ్. వేరేస్ ప్రైవేట్కి వచ్చేసరికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఆ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తగ్గిన ఫీ స్ట్రక్చర్ పెట్టుకుంటారు, వాళ్ళకి తగ్గిన కోర్సెస్ కావాలంటే యాడ్ ఇంక్లూడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏ రిలేటెడ్ వచ్చినాయి కనుక దానికి పట్టినట్టు ఆ కోర్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకుంటే దే ఇంక్లూడ్ ఇన్ టు దేర్ కరికులం. ప్రైవేట్లో అయితే, ఆటోనమస్ అయితే ఇంకా ఫ్రీడమ్, కంప్లీట్ ఫ్రీడమ్, దే క్యాన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. సో ఇట్స్ అప్ టు ద స్టూడెంట్ హూ వాంట్స్ టు ప్లే. కానీ ఏది చూసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ అండ్ హిస్ బ్రాంచ్ దట్ హీ హ్యాస్ టు గో. ఓకే. సో ఒక కాలేజ్ని చూస్ చేసుకునే ముందు ఒక టాప్ 5 పాయింట్స్ని స్టూడెంట్స్ చూసుకోవాలనుకుంటే ఏమేమి చూస్ చేసుకోవాలండి అందులో? ఫస్ట్ వచ్చేసేసి నాకు తెలిసి అకాడమిక్స్, కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది, అకాడమిక్స్ ఎట్లా ఉన్నాయి, పాస్ పర్సంటేజ్ ఎట్లా ఉండింది బిఫోర్, హౌ వాజ్ ద ఫ్యాకల్టీ దేర్. అఫ్కోర్స్ ఫీ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్, అది ఫస్ట్ చూసుకోవాలి వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, కుడ్ ఐ బి ఏబుల్ టు బేర్ విత్ ఇట్ ఇన్ ఫ్యూచర్ అని. కానీ ఫీ స్ట్రక్చర్ ఒకటి, అకాడమిక్స్ ఒకటి, అటెండెన్స్ ఒకటి, వాళ్ళకి ఎలా ఉంటుంది ఇంపార్టెంట్. కొన్ని ఉన్నాయండి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. చాలామంది పిల్లలకి ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండవు కొన్ని కాలేజెస్లో, దే జస్ట్ గో ఆన్ రబ్బింగ్ లైక్ యూనో. సో అందుకని అక్కడ కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమున్నాయి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే దే నీడ్ నాట్ గో ఫర్ సమ్ ఎంజాయ్మెంట్, ఫన్ కాదు. కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కాలేజ్లో, టెక్ ఫెస్ట్లు ఉంటాయి, అన్ని దగ్గర జరగవు టెక్ ఫెస్ట్లు. సో దే హ్యావ్ టు గో విత్ దాట్.
ఇవన్నీ చూసుకో అని ఇంపార్టెంట్ అన్నిటికన్నా ట్రాన్స్పోర్టేషన్. హౌ ఫార్ ఇస్ ద కాలేజ్ ఫ్రమ్ దేర్ హోమ్, రోజు ట్రావెల్ చేస్తే ఎంత అవుతుంది నాకు, నా టైం ఎంత వేస్ట్ అవుతుంది నాకు, అది చూసుకోవాలి వాళ్ళు. బస్ ఫెసిలిటీ ఉందా, ఒకళ్ళ దగ్గర తీసుకుంటే హాస్టల్ ఫెసిలిటీ ఉందా, బయట నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, సో వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉందా, ఇవన్నీ చూసుకుంటే awesome way of going. అంటే ఈ మధ్యకాలంలో 100% ప్లేస్మెంట్ గ్యారంటీ, 99% ప్లేస్మెంట్ గ్యారంటీ కొన్ని కాలేజెస్ అట్లా చెప్తూ ఉన్నాయి. సో వాటిని ఎలా వెరిఫై చేసుకోవాలండి, ట్రూవా కాదా? యా పాయింట్. బెటర్ ఏంటంటే, సపోజ్ ఇఫ్ యూ నో సంబడి ఫ్రమ్ ద క్యాంపస్, మేబీ సీనియర్స్ అనుకోండి, మీకు అది ఎవరైనా ఉంటే అదొక పాయింట్. నెక్స్ట్ వాళ్ళది వెబ్సైట్. ఓకే, ఫస్ట్ ఓపెన్ దేర్ వెబ్సైట్, చెక్అవుట్ వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ దే హ్యావ్ గాట్, వాళ్ళ సాలరీస్ ఎంత ఉన్నాయి, సిటీసీస్ ఎలా వచ్చాయి, వాళ్ళకి ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమంది బ్రాంచ్ల నుంచి ప్లేస్ అయ్యారు ఆ కంపెనీకి, అదొక చూసుకొని వెళ్ళి డైరెక్ట్గా ప్లేస్మెంట్ ఆఫీసర్ని కలవచ్చు. దే కెన్ షో యూ ఆల్ ద డేటా అండ్ ఆల్. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, అలా వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, 2026లో 27లో డిమాండ్ ఎక్కువ ఏ బ్రాంచ్ ఉండబోతుందండి? సిఎస్సి అంటారా? అదే ఇప్పుడు ఇంకొకటి సిఎస్సికి ఏఐ ఒకటి అటాచ్ అయిపోయి, the students as well as the parents know, they have in their notion that AI, if my child gets into CSCA, he is going to earn in lakhs. Entamund lakhs lo undedi, ippudu they are going to earn in crores and point ki vachesaru vallu. Exactly. So I think that's really the way that అందరూ అదే ఆలోచిస్తారు. ఇంకొకటి ఏంటంటే, లెట్ దెమ్ టేక్ ఎనీ బ్రాంచ్, ప్రతి ఒక్కటి దే కెన్ కనెక్ట్ టు ఏఐ నౌ. ఇట్స్ ఎవ్రీవేర్ ఇట్ ఇస్ ఏఐ. అంటే బీటెక్ విత్ సైబర్ సెక్యూరిటీ, బీటెక్ విత్ ఏఐఎంఎల్, బీటెక్ విత్ డేటా సైన్స్, రకరకాల బ్రాంచెస్ అట్లా కోచింగ్స్ వచ్చేసాయి ఆ కోర్సులు. అవును. సో ఏది తీసుకుంటే బెస్ట్, ఫ్యూచర్లో దేనికి డిమాండ్ ఉండబోతుందండి? నేను అనేది ఏంటంటే, వాట్ ఎవర్ దే టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్, ఏఐ, ఎంఎల్, డిఎస్, ఏది తీసుకున్నా కానీ డీప్ కన్వర్జెన్స్ అని వచ్చినప్పుడు దానికి తగ్గట్టు ఈ సైబర్ సెక్యూరిటీ ఈజ్ గోయింగ్ టు రన్ ఓన్లీ ఆన్ డిజిటల్ ఇన్నోవేషన్స్ అండ్ దానికి తగ్గ ఐటీ, అంతే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ టెక్నాలజీ ఆర్ గోయింగ్ టు బూమ్ ఇన్ ఫ్యూచర్. ఈ రెండు ఆల్ ఆర్ సబ్మర్జ్డ్ విత్ దీస్ టూల్స్, ఐ మీన్ ఈ టెక్నిక్స్తోని. సో మనకి ఏది తీసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు ఎంటర్. బట్ సివిల్ తీసుకున్నా వాళ్ళకి డిజైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోవాలంటే దే హ్యావ్ టు గో ఫర్ ఏఐ, బికాస్ దట్ ఈస్ రిలేటెడ్ టు. వాళ్ళు ఈసీఈ తీసుకున్నా దాంట్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంది, విఎల్ఎస్ఐ ఉంది, వాళ్ళకి రోబోటిక్ ఉంది, డ్రోన్ టెక్నాలజీ ఉంది, ఇవన్నీ తీసుకున్నా సమ్వే రిలేటెడ్ టు ఏఐ ఉంటుంది. సో విచ్ ఎవర్ దట్ టేక్ యూ హ్యావ్ టు గో విత్ దట్. సో నీకు ఆప్షన్ లేదు. దాంట్లో ఉన్నప్పుడు నీకు ఒకసారి స్టూడెంట్ దాంట్లో ఎంటర్ అయితే ఆ వరల్డ్లోకి, ఇట్స్ హిజ్ వరల్డ్ అంతే. హీ క్యాన్ ఎనీవేర్ గో ఇన్ టు.